కేసీఆర్ ప్రసంగం కోసం తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తుందని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ తెలిపారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముదిరాజ్తో కలిసి చెలో వరంగల్ పోస్టర్ను ఆవిష్కరించారు. సభకు భారీగా జనం తరలి రావాలని పిలుపునిచ్చారు గజల నగేష్. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు కుటుంబాన్ని నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. మధుసూదన్ పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం నిరసన తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించింది. ఘటనలో మృతి చెందిన హైదరాబాద్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి మనీష్ రంజన్ నివాళులర్పించి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ముష్కరులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలంపూర్ జోగులాంబ ఆలయ అర్చకుడు ఆనంద్ శర్మపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆనంద్పై పలు అవినీతి ఆరోపణలు రావడంతో దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. అమ్మవారి ఆభరణాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తేలిందని తెలిపారు అధికారులు. దేవాదాయ శాఖ నివేదిక ఆధారంగా వేటు వేశారు. హైదరాబాద్ లో మిస్సింగ్ కేసును ఛేదించారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. అమ్మాయిని కిడ్నాప్ చేసిన 3 మహిళలు 2 పురుషులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. రైతే దేశానికి వెన్నెముక, రైతు లేనిదే దేశం లేదన్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు సదస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులను అందరూ గౌరవించాలని చెప్పారు. రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కున్నవల్లిలో కలెక్టర్ బైక్ రైడ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. పలువురు రైతులు షరతులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. రైతులకు కూడా స్వచ్ఛమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి అధికారులకు సహకరించాలని కోరారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు దుండగుడు. దాడి చేసిన మందసాయి కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. భారత్ లో మత సామరస్యాన్ని చూడలేకే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు చేశారని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున్ అన్నారు. ఈ దాడిని ఖండిస్తూ అనంతపురంలో నిరసన చేసి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్ పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. తిరుమలకు వచ్చే భక్తులు భద్రతా దృష్ట్యా సుదర్శన్ సత్రంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. భద్రతా దళాలు స్నిపర్ డాగ్స్ ని వెంటబెట్టుకుని సుదర్శన్ సత్రంలో గాలించారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం చేశారు భద్రతా సిబ్బంది. కశ్మీర్ దాడిని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు. దాడిలో చనిపోయిన వారికి నివాళులర్పించి దాడి చేసిన వారికి కఠినంగా శిక్షించాలని కోరారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా పార్వతీపురం మన్యం జిల్లాలోనే నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో పార్వతీపురంలోని పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ప్రశాంతమైన భారతదేశంలో ఉగ్రవాదుల దాడులు చేయడం దారుణమన్నారు. దాడులకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.